ఉమ్మడి అనంతపురం జిల్లాలో అది సెంటిమెంట్ నియోజకవర్గం. అక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తారు. గత 3 దశాబ్దాలుగా ఆ సెంటిమెంట్ నిజమవుతూ వస్తోందట. అలాంటి హాట్ సీట్లో వైసీపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందట. రాబోయే ఎన్నికల్లో అక్కడి నుంచి పార్టీ టికెట్ దక్కించుకోవాలని ఒక మాజీ మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఆయన పూర్వ వైభవం కోసం తహతహలాడుతుంటే మరో మాజీ ఎమ్మెల్యే కూడా అదే సీట్ కావాలంటున్నారట. ఆమె నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు పెట్టుకున్నారట. అయితే డీలిమిటేషన్ కాస్త తూచైంది. దీంతో ఒక్క సీట్ కోసం ఇద్దరు నేతలు ఉడుం పట్టుపట్టారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? సింగనమలలో సీటు పంచాయతీ. ఒక కుర్చీ, 2 కర్చీఫులు. శైలజానాథ్ వర్సెస్ పద్మావతి. సీటు ఫైటు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సింగనమల అసెంబ్లీ స్థానం కోసం వైసీపీలో గట్టి పోటీ నెలకొందట. 2004, 2009లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన శైలజానాథ్ ఒకవైపు, 2019 ఎన్నికల్లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి మరోవైపు మోహరించారట. ఒకరు పూర్వ వైభవం కోసం, మరొకరు నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు పెట్టుకున్నారట. అయితే డీలిమిటేషన్ తూచవడంతో ఇప్పుడు ఇద్దరూ ఒకే సీట్ కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో సింగనమల వైసీపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరిందట. అయితే మరో 3 ఏళ్ల వరకు ఎన్నికలు లేవు. కానీ మాజీ మంత్రి శైలజానాథ్ చేపట్టిన పల్లెబాట కార్యక్రమం సింగనమలలో రాజకీయ బాట వేసుకోవడం కోసమేనా? 2014, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటమి చవిచూస్తున్న శైలజానాథ్ మళ్లీ పూర్వ వైభవం సాధించాలని పట్టుదలతో ఉన్నారట. దీనిలో భాగంగా రాబోయే ఎన్నికలకు ఆయన ఇప్పుడే రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారా అని వైసీపీలో చర్చ జరుగుతోందట. అందుకే పల్లెబాట కార్యక్రమంతో శైలజానాథ్ యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తోందంటోంది వైసీపీ కేడర్. గతంలో 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన శైలజానాథ్ తన సొంత నియోజకవర్గంలో పాత వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు పల్లెబాట పట్టారట. కేవలం పలకరింపులే కాదు, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలే అజెండాగా జనంలోకి దూసుకెళ్తున్నారట. అలాగే వైసీపీ కేడర్లో జోష్ నింపేందుకు ఆయన అడుగులు వేస్తున్నారట. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో శైలజానాథ్ ఓడిపోయారు. వరుస ఓటములతో ఆయన చుట్టూ ఉన్న అనుచరులు, కేడర్ చెల్లాచెదురైపోయిందట. వరుస ఓటములు ఎదురైనా కాంగ్రెస్ కు అత్యంత విధేయుడిగానే ఉన్నారు శైలజానాథ్. అయితే ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆమెతో మాజీ మంత్రి శైలజానాథ్ కు గ్యాప్ వచ్చిందట. దీంతో ఆయన వైసీపీ కండువా కప్పేసుకున్నారు. వైసీపీలో చేరిన కొద్ది రోజులకే శైలజానాథ్ కు సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు జగన్. ఇక ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి అటు శైలజానాథ్ కూడా పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారట. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లు ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నారట. తన వ్యూహాలకు అనుగుణంగా పావులు కదుపుతున్నారట. గతంలో తాను మంత్రిగా పనిచేసినప్పుడు తనతో ఉన్న క్యాడర్ ను తిరిగి ఆకర్షించడం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తనకు అనుకూలంగా మార్చుకోవడమే లక్ష్యంగా సింగనమల నియోజకవర్గంలో పల్లెబాట కార్యక్రమం చేపట్టారు. ప్రతి గ్రామంలో ఓ చెట్టు కింద కూర్చొని స్థానిక ప్రజలు, నాయకులతో అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. శైలజానాథ్ గతంలో 10 ఏళ్లు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉండి ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్న శైలజానాథ్ కు నియోజకవర్గంలో ప్రతి గడప తెలుసు. అందుకే ఆయన ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా పల్లెబాట కార్యక్రమం పేరుతో జనంలోకి వెళ్తున్నారట. ఇక్కడ మరోవైపు మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి తమకు 2024 ఎన్నికల్లో టికెట్ రాకపోయినప్పటికీ, వైసీపీ అధికారంలోకి రాకపోయినప్పటికీ పార్టీకి విధేయంగానే ఉన్నారు. ఇక సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వకపోయినా వాళ్ళు మౌనంగానే ఉన్నారట. ఎప్పుడైతే మాజీ మంత్రి శైలజానాథ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందనుకున్నారట. అయితే నియోజకవర్గాల పునర్విభజనపై మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి బోలెడు ఆశలు పెట్టుకున్నారట. ఇక మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆలూరు సాంబశివారెడ్డి రాబోయే ఎన్నికల్లో తమకు సింగనమలలో టికెట్ రాకపోతే వేరే ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారట. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో ఆలూరు సాంబశివారెడ్డి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం కూడా సాగిందట. అయితే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ ఆశలు గల్లంత కావడంతో ఇప్పట్లో సీట్లు పెరిగే ఛాన్స్ లేదు. దీంతో వాళ్లు కూడా సింగనమల మీద ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. సింగనమల సీటు కోసం ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట.
సింగనమలలో ఇప్పటికే శైలజానాథ్ పలు కార్యక్రమాలతో దూసుకుపోతుండడంతో సీటు కోసం ఆయనతో పద్మావతి అండ్ సాంబశివారెడ్డికి పోటీ తప్పేలా లేదని వైసీపీ కేడర్ లో చర్చ జరుగుతోందట. ఓవైపు పల్లెబాట కార్యక్రమంతో శైలజానాథ్ దూకుడు, మరోవైపు పద్మావతి దంపుల వెయిట్ అండ్ వాచ్ స్ట్రాటజీ, దీంతో సింగనమలలో వైసీపీ రాజకీయం ఆసక్తికరంగా మారిందట.